సాలూరు మండల ఎన్నికల ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం పరిశీలించారు. సాలూరు ప్రభుత్వ పాఠశాల, తగ్గెల్లి ప్రభుత్వ పాఠశాల, ఫతేపూర్ ప్రభుత్వ పాఠశాల, కుమ్మన్పల్లి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ మాజీ యోజన విభాగం అధ్యక్షులు కరిపేరాజు వంజరి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం అర్బన్లోని 35వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాక్లూరు మండల పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సంపత్రావు, వల్లభాపూర్ రాజు, విఠలరావు, పలువురు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుదుటూరు వినయరెడ్డి ఆధ్వర్యంలో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బాసర మండల కేంద్రంలో బుధవారం అంగడి సందర్భంగా బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బోధన్ పట్టణంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకై మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో గడప గడపకు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తూ జోరును పెంచారు. బోధన్ జిల్లా ఆసుపత్రికి నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులతో రద్దీగా ఉండే జిల్లా ఆసుపత్రి బార్ అండ్ రెస్టారెంట్గా మారింది. రాత్రి సమయంలో హాస్పిటల్ ఆవరణంలో మద్యం తాగి సీసాలను చెత్తబుట్టలు పారేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ, రావుట్ల, న్యామనంది గ్రామాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు నరేంద్ర మోడీ అమలు చేసినటువంటి పథకాల గురించి వివరించారు. కరోనా సమయంలో దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించి ప్రాణాలను కాపాడారని అన్నారు. దర్పల్లి మండలంలో మద్దుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీల వద్ద దర్పల్లి ఎంపీపీ నల్లసరక హనుమంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ 41వ డివిజన్లో బీఆర్ఎస్ నాయకుడు హైమద్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు.